శ్రీ జయ దుర్గాదేవి ఆలయంలో తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డు 33 వార్డులోని శ్రీ జయ దుర్గాదేవి ఆలయం నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు మరియు భక్తులకు వాసవి మహాసంస్థాన్ చైర్మన్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ నవాత్ నాగరాజు నిర్వహణలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గుప్తా ఆలయ కమిటీ సభ్యులు 33 వార్డు కాలనీ పెద్దలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. 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 జీవితాన్ని ప్రసాదించు తల్లి అని ఈ నైవేద్యాన్ని ఇస్తాను అమ్మకు ఇంత ఘనమైన సేవను అందిస్తున్నటువంటి అందరం కూడా ఒకసారి ఆలయంలో ఉన్న వాళ్ళందరూ అభినందన చిన్నగా చప్పట్లు కొట్టాం. అందరం కూడా గట్టిగా కౌన్సిలర్ గారికి ఇది కదా మన అందరినీ కాపాడుకోవాల్సిన నాయకులు వీళ్ళు మనల్ని ఖచ్చితంగా ఇలాంటి సేవలు ఎప్పుడు లేదా చట్నీ బాగుండాలి సరే సరిపోదు. చెంచాలు వాళ్ళే మన అడుగులు వచ్చింది పైపోతేనా అక్కడ చెంచాలు వాళ్ళే తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి సౌజన్యంలో ఈరోజు అమ్మవారి గుడిలో అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇక్కడ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో గుడికి లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సహాయ సహకారాలు వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ లైటింగ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమిటీ సభ్యులందరికీ మరియు మా కాలనీ సోదరులందరికీ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా రానున్న రోజుల్లో సహాయ సహకారం అందించి సంగారెడ్డి పట్టణంలో ఒక అద్భుతమైన శోభాయమానంగా వెలుగుతున్నటువంటి అమ్మవారిని దర్శించి ఈ నవరాత్రుల్లో నిత్యాన్నదానం చేయడం జరిగింది. ప్రతిరోజు 9 రోజులు ఇక్కడ నిత్యాన్నదానం చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ మరియు అంచెలంచెలుగా ముందు తీసుకెళ్తున్నటువంటి వారి కార్యక్రమం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంతటి మహోత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి పెద్దలందరికీ మరియు కమిటీ సభ్యులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు మరియు యువకులు చిన్నారులు మరియు సోదరులందరికీ మరి ఒక్కసారి దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.